నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను శ్రీదేవి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఆపరేషన్ సింధూర్ విజయానికి ప్రతీకగా దేశవ్యాప్తంగా తిరంగా ర్యాలీలు. గుజరాత్లోని అహ్మదాబాద్లో తిరంగా ర్యాలీలో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా. సమిష్టి కృషితో వ్యవసాయ రంగం వేగంగా అభివృద్ధి చెందుతుందన్న కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 25వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు. ఇక వివరాలు. ఆపరేషన్ సింధూర్ విజయానికి ప్రతీకగా దేశవ్యాప్తంగా తిరంగా ర్యాలీలు కొనసాగుతున్నాయి. పలు రాష్ట్రాలలో ప్రజలు, నాయకులు, మాజీ సైనిక ఉద్యోగులు జాతీయ జెండాలతో తిరంగా యాత్రలో పాల్గొన్నారు. గుజరాత్లో జరిగిన తిరంగా ర్యాలీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. భారత సాయుధ దళాలకు మద్దతుగా అహ్మదాబాద్లో తిరంగా యాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. తమ పరాక్రమంతో దేశంలోని సైనికులు ఆపరేషన్ సింధూర్ను ఉగ్రవాద నిర్మూలనకు పర్యాయ పదంగా మార్చారని అమిత్ షా సామాజిక మాధ్యమం వేదికగా పేర్కొన్నారు. సాయుధ దళాల పోరాటం గర్వంగా ఉందని, వారి పరాక్రమానికి, ఖచ్చితమైన లక్ష్యానికి సెల్యూట్ చేస్తున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. నాగపూర్లో ఈరోజు జరిగిన వ్యవసాయ సదస్సులో ఆయన మాట్లాడుతూ సమిష్టి కృషితో వ్యవసాయ రంగం వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. లక్ష్యాలను నిర్దేశించుకుంటే వ్యవసాయంలో అద్భుతాలు సాధ్యమవుతాయన్నారు. और इस देश को आगे बढ़ाने के लिए हमारे प्रधानमंत्री श्रीमान नरेंद्र मोदी जी प्राण प्रण से जुटे हुए हैं। उनका लक्ष्य है एक वैभवशाली भारत, एक गौरवशाली भारत, एक संपन्न भारत, एक समृद्ध भारत और एक शक्तिशाली भारत का निर्माण, विकसित भारत का निर्माण। और भारत शक्तिशाली ये तो अभी आपने देख ही लिया है। हम अपनी तरफ से कभी किसी को छेड़ते नहीं हैं, लेकिन किसी ने अगर हमें छेड़ा तो उसे हम छोड़ते नहीं हैं। हमें अपनी सेनाओं पर गर्व है। सेना के शौर्य को प्रणाम करता हूं, उनके अचूक निशाने को प्रणाम करता हूं और अपने नेतृत्व की सटीक रणनीति को भी प्रणाम करता हूं। खेती में काम करने वाले खेती के लिए केंद्र सरकार, राज्य सरकार, ICAR जिसमें 16,000 वैज्ञानिक हैं, 113 हमारे अलग अलग कृषि अनुसंधान परिषद के अलग अलग इंस्टीट्यूट है, अलग अलग संस्थाएं, जिनमें से 11 तो महाराष्ट्र में ही हैं। अलग अलग संस्थाएं अपने अपने ढंग से काम कर रही है, कोई दाईं तरफ, कोई बाईं तरफ। मेरे मन में यह विचार आया कृषि मंत्री के रूप में कि शिवराज, अगर इन सब संस्थाओं को जोड़ दिया जाए, इनका लक्ष्य तय कर दिया जाए, लक्ष्य प्राप्ति का रोड मैप बना दिया जाए और उस पर पूरी मेहनत से चला जाए तो चमत्कार किया जा सकता है। खेती में चमत्कार किया जा सकता है। హైదరాబాద్ చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం తీవ్రంగా కలిచివేసిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. ఘటనా స్థలాన్ని మంత్రి స్వయంగా పరిశీలించి అధికారులతో మాట్లాడారు. క్షతగాత్రులకు అన్ని రకాల వైద్య సేవలు, అవసరమైన సహాయం అందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు కేంద్ర మంత్రి సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు.
కర్నూలులో బీసీ భవన నిర్మాణానికి ₹1 కోటి నిధులు సమకూరుస్తామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. కర్నూలులో ఈరోజు జరిగిన మినీ మహానాడులో మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కర్నూలు రైతు బజార్లో త్వరలో అన్నా క్యాంటీన్ను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. కష్టపడి పనిచేసే వారికే పార్టీ టికెట్లు ఇస్తామని ప్రకటించారు. మనం కష్టపడాలా. రూలింగ్ పార్టీలో ఉంది, నాకే కార్పొరేటర్ సీట్ వచ్చేస్తుంది, నేనే గెలుస్తాను, నాకు ఇవ్వకపోతే ఎట్లయితుంది అనేది కాదండి. మనం పని చేయాలా. నేను ఒక్కరిని పని చేస్తే కాదు, మీరు పని చేయాలా. కార్పొరేటర్ ఎవరైతే ఆశిస్తున్నారో లేకపోతే బూత్ ఇన్ఛార్జ్ ఎవరైనా ఆశిస్తున్నా ఎవరికి వాళ్ళు ఉన్నా మీరు కష్టపడాలి. వాడి ఇన్ఛార్జ్ చేసేసినాము, నాకే వచ్చేస్తుంది కార్పొరేటర్, లేకపోతే కార్పొరేటర్ ఉన్నారు అదే కంటిన్యూ అవుతుంది అని అనుకునే పరిస్థితి ఉండదండి. నేను 33 వార్డులలో 33 వార్డు కార్పొరేటర్ గెలిచి తీరాలా. అవుట్ చేస్తాను. నాకంటూ ఒక స్ట్రాటజీ ఉంది, నాకంటూ ఒక అవగాహన ఉంది, ఎట్లా చేయాలనేది ఒక ప్లాన్ ఉంది నాకు. బట్ మీరు కూడా కష్టపడాలన్నా ఫస్ట్ ఏం స్టెప్, కార్పొరేటర్ టికెట్ తెచ్చుకోవడం ఒక స్టెప్. సో మీరందరూ కూడా ఏమైనా పనులున్నా, ప్రజల ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏమైనా ఇష్యూస్ ఉన్నా మీరు ఫాలోఅప్ చేయాలా, వెంటబడాలా, చేయించుకోవాలా. పనులు చేయిస్తామంటే ప్రజల్లో ఈయన గుర్తింపు వచ్చి రేపు పొద్దున నేను ఏమైనా ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో భారతదేశం శాంతి సౌభాగ్యాలతో కొనసాగాలని తిరుమల శ్రీవారిని కోరుకున్నట్లు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఈరోజు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఉగ్రవాదంపై పోరాడుతున్న సైనికులకు యావత్ దేశం వారి వెంటే ఉందన్నారు. After a long gap, I had with family darshan of Lord Venkateshwara. Because of his blessings, this country culturally it is flourishing always well. But in recent days, because of some of the cross-border activity, country is suffering. I prayed to Lord Venkateshwara give strength to the country and to the soldiers under the leadership of Prime Minister Shri Narendra Modi to give strength, fight against this heinous act of terrorism. And I am quite confident with the Lordship's blessings. Ultimately, the time has come. From last more than 3 decades, we are suffering with this, but this will come to an end under the leadership of Prime Minister Shri Narendra Modi. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కార్మికులు ఉపాధి పొందుతున్నారని ఏలూరు జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకులు కెవి సుబ్బారావు తెలిపారు. ఏలూరులో ఈరోజు ఆయన దూరదర్శన్తో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం శ్రామికుల వేతనాన్ని ఒక రోజుకు ₹307గా పెంచిందని చెప్పారు. ఏలూరు జిల్లాలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సక్రమంగా జరుగుతుంది. దీనికి సంబంధించి ఈ సంవత్సరం ₹1,20,00,000 పందినాలు ప్రాతిపదికగా ఎంచుకున్నాం. ఆ మార్గంలోనే ముందుకెళ్తున్నాం. ఈ సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం మనకు ప్రస్తుతానికి ఉన్న ₹300 నుంచి మరి దినసరి వేతనాన్ని ₹307కి పెంచింది. ఆ కోణంలోనే గతంలో సరాసరి వేతనం ₹260 పోయిన సంవత్సరం ఇవ్వడం జరిగింది. ఈ ₹307 దృష్టిలో పెట్టుకుని కూడా వాళ్ళకి పూర్తి అవగాహన కల్పించి పని కూడా సక్రమంగా జరిగేటట్టు చూసి కనీసం ₹290, 290 పైన వచ్చే విధంగా మేము అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఈ రకంగానే ఉపాధి హామీ అనేది ఒక ప్రధానమైన ఆసరాగా గ్రామీణ ఉపాధి హామీ శ్రామికుల్లో ఏర్పడిన ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఈ వేసవకాలం అనేది
మాకు ఎక్కువ ఉపాధి పని దినాలు జరుగుతాయి కాబట్టి మరి వేగవంతంగా ఈ ఉపాధి పని దినాలని ఈ కొద్ది నెలల్లో వర్షాకాలానికి ముందే ఎక్కువ పనిచేసే విధంగా, అలాగే గత సంవత్సరం కన్నా చాలా ఎక్కువ ప్రోత్సాహకరమైన రీతిలో మరి సరాసరి వేతనాన్ని 290 రూపాయలు ఆ పైన ఇచ్చే విధంగా చేస్తూ వాళ్ళు ఆర్థికంగా వాళ్ళు మెరుగవడానికి అన్ని చర్యలు కూడా తీసుకోవటం జరుగుతుంది. ఎయిడ్స్ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ అవగాహనతో ఉండాలని అనంతపురం జిల్లా ఎయిడ్స్ నియంత్రణాధికారి అనుపమ జేమ్స్ తెలిపారు. అంతర్జాతీయ ఎయిడ్స్ కొవ్వొత్తుల స్మారక దినం సందర్భంగా ఈరోజు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నగరంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధి బారిన పడి మరణించిన వారిని స్మరించుకుంటూ ప్రజల్లో సామాజిక చైతన్యాన్ని పెంచడానికి అవగాహన ర్యాలీని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈరోజు మేము 42వ క్యాండిల్ లైట్ మెమోరియల్ డేని మేము ఆచరిస్తున్నాము. దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే హెచ్ఐవితో బాధపడుతున్న వాళ్ళని, అలాగే హెచ్ఐవితో బారిపడి చనిపోయిన వాళ్ళని ముఖ్యంగా ఈరోజు మేము గుర్తు చేసుకుంటాము. క్యాండిల్ లైట్ మెమోరియల్ డే రోజు సామాజిక చైతన్యాన్ని పెంచడానికి ప్రచారంగా పనిచేస్తున్నాము. అలాగే ఈరోజు ఎవరు కూడా ఈ హెచ్ఐవితో బాధపడుతున్న వాళ్ళు, అఫెక్ట్ అయిన వాళ్ళు కూడా జ్ఞాపకం చేసుకుంటూ వాళ్ళు దీని గురించి భయం పడకూడదు, కానీ వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళ ఒక ట్రీట్మెంట్ని వాళ్ళు కంటిన్యూ చేస్తూ, లేదంటే కొత్తగా అఫెక్ట్ అయిన వాళ్ళు కూడా దీని గురించి అవగాహన పెంచుకుంటూ వాళ్ళు ట్రీట్మెంట్లోకి రావాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈ ర్యాలీని మేము ఆచరిస్తాము. ఈ సంవత్సరం మన ముఖ్య ఉద్దేశం అంటే మేము గుర్తించుకుంటాం, మేము మాట్లాడుతాము, మేము నడిపిస్తాము. సో ఈ స్లోగన్తో మేము ఈరోజు ఈ ర్యాలీని మేము కండక్ట్ చేస్తున్నాము. ఆపరేషన్ సింధూర్ విజయానికి ప్రతీకగా రాష్ట్ర వ్యాప్తంగా తిరంగా ర్యాలీలు కొనసాగుతున్నాయి. ప్రజలు, విద్యార్థులు, వాలంటీర్లు ఈ తిరంగా ర్యాలీలో పాల్గొంటున్నారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. ఆపరేషన్ సింధూర్ విజయానికి ప్రతీకగా రాష్ట్ర వ్యాప్తంగా తిరంగా ర్యాలీలు కొనసాగుతున్నాయి. ప్రజలు, విద్యార్థులు, వాలంటీర్లు ఈ తిరంగా ర్యాలీలో పాల్గొంటున్నారు. నంద్యాల జిల్లాలో ఈరోజు తిరంగా ర్యాలీ జరిగింది. స్థానిక టెక్కే మార్కెట్ యార్డ్ నుంచి గాంధీ చౌక్ వరకు ర్యాలీ కొనసాగింది. నంద్యాల పార్లమెంటు సభ్యులు బైరెడ్డి శబరి ఈ ర్యాలీలో పాల్గొన్నారు. తొలుత గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నంద్యాల కలెక్టర్ రాజకుమారి, మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డితో పాటు ఇతర పార్టీ నాయకులు త్రివర్ణ పతాకంతో ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బైరెడ్డి శబరి మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ విజయం పట్ల దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. ఆపరేషన్ సింధూర్తో భారతదేశం గొప్పతనం ప్రపంచానికి తెలిసిందన్నారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ కళాశాల మైదానం నుంచి పల్లిపేట రోడ్డు జంక్షన్ వరకు ఈ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో స్థానిక శాసనసభ్యుడు బగ్గు రమణమూర్తి పాల్గొన్నారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత బలగాలు తిరుగులేని ధైర్య సాహసాలు ప్రదర్శించాయన్నారు. భారత్ దీటైన సమాధానం ఇవ్వగలదన్న సందేశాన్ని ప్రపంచానికి తెలియజేసిందన్నారు. భారతదేశ రక్షణ దళాలకు సంఘీభావం తెలుపుతూ శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో పౌరులు తిరంగా ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో హిందూపురం తెలుగుదేశం పార్టీ నాయకులు వీరయ్య పాల్గొన్నారు. సరిహద్దులో జవాన్లు ప్రాణాలకు తెగించి పోరాటం చేయడం వల్లే ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నట్లు చెప్పారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆపరేషన్ సింధూర్కు సంఘీభావంగా భారీ తిరంగా ర్యాలీ నిర్వహించారు. శాసనసభ్యుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తిరంగా ర్యాలీని ప్రారంభించారు. ఇప్పుడు ప్రకటనలో అక్క జాబ్ దొరికింది. అరే వా, కంగ్రాచులేషన్స్. అయితే ఇప్పుడిక బోలెడంత షాపింగ్. అవును, కొత్త మొబైల్, జీన్స్, జాకెట్. ఆగు రాకుమారా, సాలరీ కంటే ముందే ఖర్చులా? ఇన్స్టెంట్ లోన్ కూడా దొరుకుతుంది. ముందుగా బడ్జెట్ జమ చేయు, ఆ తర్వాతే ఖర్చులు. కానీ అక్క చూడు, సంపాదనలో ఒక వంతు ఎప్పుడూ పొదుపు చేసుకో, కానీ పార్టీ ఇవ్వకుండా తప్పించుకోలేవు నువ్వు. అక్క పార్టీ నాది, బడ్జెట్ నీది. ఆర్బీఐ చెబుతుంది, సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
తిరిగి వివరాల్లోకి వెళితే మహానాడు నిర్వహణకు ఏర్పాట్లను చేస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. వైఎస్ఆర్ కడప జిల్లా కమలాపురం నియోజకవర్గ పరిధిలోని పెద్దాపురం వద్ద 120 ఎకరాల్లో మహానాడు ఏర్పాటుకు పనులు జరుగుతున్నాయన్నారు. ఈ రోజు ఆయన పలువురు మంత్రులతో కలిసి మహానాడు పనులను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కడప జిల్లాలో మొదటిసారి మహానాడు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 3 రోజుల పాటు జరిగే మహానాడు విజయవంతంకై పార్టీ నాయకులు కార్యకర్తలు కృషి చేస్తున్నట్లు వివరించారు. ఈ కమిటీలు సంబంధించి ముఖ్యంగా 13 కమిటీలు ఉన్నాయి. ఈ 13 కమిటీలకు సంబంధించినటువంటి పెద్దలందరితో కూడా మాట్లాడుకుని వారిచ్చినటువంటి సూచనలు సలహాలు అన్ని కూడా క్రోడీకరించుకొని ఒక ఆలోచనకు రావడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కానీ ఇక్కడ అందరి యొక్క అభిప్రాయం ఏంటంటే కడపలో నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అన్న విధంగా మహానాడు నిర్వహించాలని చెప్పేసి ప్రతి ఒక్క నాయకుడు కూడా చెప్పడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మొదటి 2 రోజులు ప్రతినిధులు మీటింగ్ ఉంటుంది, ప్రతినిధుల సభ అంటాం. ఈ సభలో సుమారు 23,000 మందికి మేము ఆహ్వానం పంపించాం మా నాయకులకి కార్యకర్తలకి. 3వ రోజు సుమారు 5 లక్షల మందితో మనం బహిరంగ సభ పెట్టుకోబోతున్నాం. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అగ్రగామిగా నిలపాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ మినీ మహానాడులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూరదృష్టి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకారంతో రాష్ట్ర అభివృద్ధి గాడిన పడుతుందన్నారు. చేసిన కార్యక్రమాలు కూడా రాష్ట్రపతి దగ్గర మాట్లాడాలి. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఈరోజు పింఛన్ 4,000 ఇస్తున్నాం. 4,000 రూపాయల్లో రాజశేఖర రెడ్డి ఇచ్చింది 175 రూపాయలు, 125 రూపాయలు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది 1000 రూపాయలు. అంటే ఎంత? 1,175 రూపాయలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పింఛన్ రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది 175 ఇస్తే ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు ఇచ్చింది ఎంత? రిమైనింగ్ డబ్బులంతా మనమే ఇచ్చాం. అది మాట్లాడతాం. ఎన్నికల్లో హామీ ఇచ్చాం 3,000, 4,000 చేస్తామని. వికలాంగుల పెన్షన్ 3,000, 6,000 చేస్తాం. 10,000 రూపాయలు ఇస్తున్నాం, 15,000 ఇస్తున్నాం. ఇవెవరు మాట్లాడటం లేదు. ఎంత ఇస్తున్నాం? 64 లక్షల మందికి ఒక సంవత్సరానికి 32,000 కోట్ల రూపాయలు. ఒక సంవత్సరానికి 32,000 కోట్ల రూపాయలు ఈ దేశంలో ఎక్కడా లేదు. మనం ఇస్తుంటే అది మనం చెప్పం. మాకు ఇంకా గుజరాత్లోని సూరత్కు చెందిన ప్రిన్స్ దిలీప్ భాయ్ అనే 14 ఏళ్ల దివ్యాంగ విద్యార్థి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. జన్మతః దివ్యాంగుడైన ఈ బాలుడు భగవద్గీతలోని 18 అధ్యాయాల శ్లోకాలను అవలీలగా పఠిస్తున్నాడు. ఇప్పటికే హనుమాన్ చాలీసా, సుందరకాండ కూడా నేర్చుకున్న ఈ బాలుడు ప్రస్తుతం వేదాల అధ్యయనంలో కూడా ప్రవేశించాడు. కరోనా సమయంలో టీవీలో రామాయణం చూసి శ్రీకృష్ణుడు, అర్జునుడి సంభాషణ విని భగవద్గీతపై ఆసక్తి పెరిగిందని దిలీప్ భాయ్ పేర్కొన్నాడు. నడియాద్లోని ఖేడా జిల్లాలో శ్రీ సీతారాం మందిరంలో ప్రతి ఏడాది వేసవి సెలవుల్లో విద్యార్థుల్లో ఆధ్యాత్మికతను పెంపొందించడం కోసం భగవద్గీత జ్ఞాన శిబిరం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి విద్యార్థులు హాజరై శ్లోకాలను నేర్చుకుంటున్నారు. జన్మతః దివ్యాంగుడైన దిలీప్ భాయ్ తన తల్లి ద్వారా మందిరంలో చేరి శ్లోకాలను నేర్చుకుంటూ ఇతర ఎంతో మందికి ప్రేరణామూర్తిగా నిలిచాడు. जामवंत के बचन सुहाए सुनि हनुमंत हृदय अति भाई तब लगी मोई परी ठेवत मभाई सही दुख कंद मूल फल खाई जब लगी आओ सीत ही देखी हो काज मोई हरस विशेषी यह कहिना.
ఆపరేషన్ సింధూర్ విజయానికి ప్రతీకగా భారత సైనికులకు మద్దతుగా దేశవ్యాప్తంగా తిరంగా ర్యాలీలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్ తదితర రాష్ట్రాల్లో రాజకీయ నాయకులు, మాజీ సైనికులు, విద్యార్థులు ఈ ర్యాలీలో వందల సంఖ్యలో పాల్గొని దేశ సైన్యానికి మద్దతు తెలుపుతున్నారు. ఉగ్రవాదానికి మద్దతు పలికే దేశాలకు ఆపరేషన్ సింధూర్ ద్వారా భారతదేశం గట్టి సంకేతాలు పంపించిందని పలువురు వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలోని నాగ్పూర్లో తిరంగా శౌర్య సమ్మాన్ యాత్ర జరిగింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ యాత్రలో పాల్గొన్నారు. గుజరాత్లోని బనస్కాంతలో గ్రాండ్ త్రివర్ణ యాత్ర నిర్వహించారు. పలువురు ప్రజా ప్రతినిధులతో పాటు వేలాది మంది ఈ యాత్రలో పాల్గొన్నారు. రోజురోజుకు తగ్గుతున్న వన్యప్రాణుల సంఖ్య జంతుప్రియులను భయపెడుతోంది. ఇటువంటి సమయంలో కనుమరుగవుతున్న సింహాలు పెద్ద సంఖ్యలో కనిపించడం సంతోషాన్ని ఇచ్చింది. గుజరాత్లోని భావనగర్లో పాలిటానా సమీపంలో పెద్ద సంఖ్యలో సింహాల గుంపును గుర్తించారు. భావనగర్ గిర్ అడవుల పరిసరాల్లో సింహాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో అటవీ శాఖ 16వ సింహాల గణన నిర్వహించింది. ఇప్పటి వరకు అత్యధికంగా 18 సింహాలతో కూడిన సింహాల గుంపును 2022లో గడక్బరీలో గుర్తించగా తాజాగా నిర్వహించిన గణనలో రాయలసింహాల కుటుంబానికి చెందిన మొత్తం 20 సింహాలున్న గుంపుని అధికారులు గుర్తించారు. వీటిలో 2 పెద్ద మగ సింహాలు, 6 ఆడసింహాలు, 13 సింహం పిల్లలను గుర్తించారు. వేసవిలో సింహాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని అధికారులు వెల్లడించారు. నైరుతి రుతుపవనాలు మరో 10 రోజుల్లో కేరళను తాకనున్నాయని వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది. వాస్తవానికి ఇవి ఈ నెల 22న అండమాన్ను, 26న శ్రీలంకను తాకొచ్చని భావించినా అందుకు 10 రోజుల ముందుగానే శ్రీలంకలోకి ప్రవేశించాయి. ప్రస్తుతం శ్రీలంక, అండమాన్లో విస్తరించాయి. తాజాగా ఈ నెల 27 నాటికి కేరళను తాకే అవకాశం కనిపిస్తోందని ఐఎండీ తెలిపింది. రాబోయే రోజుల్లో మరింత వేగంగా కదలడానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయని చెప్పింది. మరోవైపు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో జీవజాతులు అంతరించిపోతున్న ఈ తరుణంలో ఓ నది మాత్రం వాటికి జీవం పోస్తోంది. అదే చంబల్ నది. చంబల్ నది జలచరాలకు జీవనాధారంగా మారడమే కాకుండా ప్రకృతి సంపదను మన భవిష్యత్ తరాలకు పదిలంగా అందజేస్తోంది. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ వంటి 3 రాష్ట్రాల్లో విస్తరించి ఉంది జాతీయ చంబల్ అభయారణ్య ప్రాంతం. ఈ అభయారణ్యంలో ఈ ఏడాది నిర్వహించిన జలజీవుల గణన ఫలితాలు సానుకూలంగా కనిపించాయి. ఈ నదిలో జలచరాల జాతికి చెందిన ఘరియల్ మొసళ్ళు, నది డాల్ఫిన్లు, ఇండియన్ స్కీమర్ అనే అరుదైన పక్షి జాతుల్లో పెరుగుదల కనిపించింది. మధ్యప్రదేశ్ షోపూర్ ప్రాంతం నుండి ఉత్తరప్రదేశ్ పచ్చనదా వరకు సుమారు 300 కిలోమీటర్ల పొడవు నది ప్రాంతంలో జలజీవుల గణన నిర్వహించారు. ఈ గణనలో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ వన్యప్రాణి శాఖలు, ఘడియల్ అభయారణ్య పరిరక్షణ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు, దేశంలోని అనేక విశ్వవిద్యాలయాల పరిశోధకులు పాల్గొన్నారు. ఆసియా ఖండంలోని కాలుష్యరహిత నదిగా చంబల్కు గుర్తింపు లభించగా ఘడియల్ మొసళ్ళు, నది డాల్ఫిన్, ఇండియన్ స్కీమర్ వంటి అంతరించిపోతున్న జీవాల రక్షణకు చంబల్ మార్గదర్శిగా మారింది.
ఈ నది ప్రాంతంలో పక్షుల వలసలు విశేషంగా ఉంటాయి. ప్రతి సంవత్సరం అక్టోబర్ నుండి ఏప్రిల్ మొదటి వారం వరకు ప్రపంచంలోని 250కి పైగా పక్షుల జాతులు చంబల్ నదిలో సందర్శనకు వస్తూ ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం అత్యంత అరుదైన జాతిగా పరిగణించబడుతున్న ఘరియల్ జాతికి చెందిన మొసళ్ల పరిరక్షణ కోసం ప్రతి సంవత్సరం నది ఘాట్ల నుండి సేకరించిన సుమారు 200 గుడ్లను దేవరి హేచరీలో 3 సంవత్సరాల పాటు సంరక్షించి ఆ తర్వాత తిరిగి నదిలో విడుదల చేస్తారు. ఆపరేషన్ సింధూర్ విజయానికి ప్రతీకగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వానికి త్రివిధ దళాలకు మద్దతుగా ఈరోజు విశాఖ సముద్ర తీరంలో నిర్వహించిన తిరంగా ర్యాలీని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశం ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఉగ్రవాదులు చేసిన దాడికి భారత్ ధీటుగా సమాధానం ఇచ్చిందని అన్నారు. కాశ్మీర్లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలన్నింటినీ కూడా ధ్వంసం చేసి ఈవోకోలో ఉన్నటువంటి ఉగ్రవాదులందరినీ కూడా చేసినటువంటి పరిస్థితి ఇవాళ మనంతా కూడా అంతేకాదు భారతదేశానికి ప్రపంచ దేశాలు యావత్తు కూడా పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చేటువంటి విషయం కూడా ఈ సందర్భంగా మనం గ్రహించాలి. దాదాపు 95% దేశాలు ఇవాళ భారతదేశానికి మద్దతుగా నిలబడి అంతేకాదు ఏదైతే భారతదేశం యొక్క ఆయుధ సంపత్తి రక్షణ వ్యవస్థ ఇవాళ ప్రపంచ దేశాలకు తెలిసినటువంటి సందర్భం. చైనా టర్కీల నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు దిగుమతి చేస్తున్నటువంటి పాకిస్తాన్ నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి ప్రతి ఒక్క చర్య కూడా ఇవాళ ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని ఒక అత్యుత్తమ శక్తిగా నిలబెట్టింది అనేటువంటి విషయాన్ని మనం అంతా కూడా గ్రహించాలి. నేపాల్లోని ఖాట్మండు లోయలో సంప్రదాయ తంగ్కా పౌబా చిత్రకళా ప్రదర్శన ప్రారంభమైంది. 3 రోజుల పాటు జరిగే ఈ ఎగ్జిబిషన్ను హిమాలయన్ ఆర్ట్ కౌన్సిల్ నిర్వహిస్తోంది. యునెస్కో సాంస్కృతిక వారసత్వ సంపదగా గుర్తించిన పటాన్లోని దర్బార్ స్క్వేర్లో ఈ ఎగ్జిబిషన్ను నిర్వహిస్తున్నారు. ఈ ఎగ్జిబిషన్ను తిలకించేందుకు పలువురు భారతీయులు సైతం హాజరవుతున్నారని అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలలో వర్షాలు కురుస్తున్నాయి. ఈరోజు కర్నూలు, నంద్యాల, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 122వ సంచిక ఈ నెల 25వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ స్వర సందేశాలనైతే 1800111780 నెంబర్కు ఈ నెల 23వ తేదీలోగా పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింకు ద్వారా
ద్వారా కూడా అభిప్రాయాలను తెలియజేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.